నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. 2024 ఆగస్టులో మొదటి పక్షం అంటే 1 నుండి 15 వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే వృషభంలో మరి గురుకుజులు ఇద్దరూ కలిసి ఉన్నారు. కర్కాటకంలో రవి ఉన్నాడు. సింహంలో శుక్రుడు ఉన్నాడు. ఇక బుధుడైతే ఉన్నాడు, 6 నుండి వక్రిస్తున్నాడు. సరే, ఇక కన్యలో కేతువు, తర్వాత కుంభంలో వక్రించినటువంటి శని, అదేవిధంగా మనకు మీన రాశిలో రాహు. ఇది మనకు ఉన్నటువంటి కనిపించేటువంటి అంటే ఆగస్టు మాసంలో మొదటి పక్షంలో కనిపించేటువంటి గ్రహస్థితి. కుంభరాశి రాశిలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి కుంభరాశి అనగానే ఇప్పటికీ ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. ఇంతకుముందు బాగా స్ట్రెయిన్ ఉంది. ఇప్పటి వరకు శని మామూలుగా ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు శని వక్రించి ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇది కొద్దిగా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త ఊరట కలిగేటువంటి సమయం. అట్లాగే ఎవరైనా కొంతమంది ఈ అందరికీ కౌన్సిలింగ్స్ చేస్తారు, సైకాలజిస్ట్స్ అంటారు కదా. కొంతమంది ఏదో వాళ్ళు ఏమంటారు లైఫ్ ఏదో అంటారు. వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకి లైఫ్ కోచ్ ఇట్లా పేర్లు వింటూ ఉంటాం. వాళ్ళకి ఏవైనా సరి అయిన దశా నిర్దేశనం చేయగలిగి వాళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఆదాయం విషయంలో. అలాగే ఎవరైనా మధ్యవర్తిత్వం ఉంటారు కదా, మధ్యవర్తిత్వంతో అంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా భూములు అమ్మడం కొనుగోళ్లు చేసే ఆఫీసుదారులు ఉంటారు కదా, వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. దీనివల్ల మంచి ఆదాయం వస్తుంది అని చెప్పొచ్చు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక పంచమాధిపతి 7లో వక్రించాడు కదా, దీనివల్ల కొద్దిగా ముఖ్యంగా తల్లితో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కొద్దిగా ఉంటాయి, కానీ అంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఇవి ఎట్లా ఏంటంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉంటాయి కదా, ఇలాంటివి వీటిల్లో మంచి బాగుంటుంది. అట్లాగే ఆరోగ్య సంబంధిత ఉద్యోగాల్లో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఏదైనా మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఇంకా హెల్త్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి మంచి సక్సెస్ అయితే ఉంటుంది. అంటే చెప్పాలి అంటే అన్నిట్లలో లాభదాయకంగా అక్కడ ఉన్న చోట పేరు ప్రతిష్టలతో చాలా బాగుంటారని చెప్పొచ్చు. ఇంతేకాదు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎవరికైనా పూర్వీకుల ఆస్తికులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కనుక ఉంటే అవి కొద్దిగా తగ్గినట్టు ఉంటాయి. అలాగే బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి వారి దగ్గరి వారితో కొద్దిగా శత్రుత్వం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటానుకోట్ల మంది, ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ
జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా! అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్‌గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా, లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండలిని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండలిలో మాది ఇదండి అనుకోని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల గానీ ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ ఇలా అనేక విషయాల్లో ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్‌గా ఈ ప్రాబ్లమ్ ఉంది. అన్నీ ఉన్నాయి గానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది. ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఈ ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.